నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మునిగిన పంటను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కార్మిక బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ. అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ. పంట నష్టం ఎంత ఉందో ఎన్యూమరేషన్ చేయించి ప్రభుత్వానికి సమర్పించి రైతులను ఆదుకునేలా చేస్తాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. కార్మిక ఉద్యమ నేత, సిపిఎం సిఐటియులకు నాయకత్వం వహించి బలోపేతం చేసిన పోరాట యోధుడు చింతకాయల బాబురావు హృద్రోగంతో విడిచిన తుదిశ్వాస. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా నాయకులు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ఉంగుటూరు మండలంలోని గ్రామాల రైతులను పరామర్శించిన అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. వేడుకగా జరుగుతున్న పెంటపాడు వెలమపేటలోని శ్రీ గౌరీ శంకర మహోత్సవాలు. పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి సమర్పించి నిబంధనల మేరకు రైతులకు సహాయం అందించేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయపాలెం, పెంటపాడు మండలంలో రావిపాడు, గణపవరం మండలంలో చిలకంపాడు గ్రామాల్లో నేలకొరిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందిస్తూ రైతులకు ధైర్యం చెప్పారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వాస్తవంగా తడిచిన ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడడం జరిగిందని తెలిపారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. చిలకంపాడులో పొలాల్లో పరిశీలనలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసూర్ బాను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎండి ఇబ్రహీం, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, రాజరాజేశ్వరి, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ చైర్పర్సన్ ములగల శివకేశవ, టైలర్స్ సంక్షేమ సంఘం చైర్మన్ ఆకాశపు స్వామి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళి, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన రఘు, ఏఎంసీ డైరెక్టర్ కాజులూరి మల్లేశ్వరరావు, చాపల రమేష్, మద్దాల మణికుమార్, సబ్నవీసు కృష్ణమోహన్, మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, దాసరి అప్పన్న, కాకర్ల సుభద్ర, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా 5 రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి, అన్ని కాన్స్టిట్యూన్సీలు విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీరు చూశారు, తుఫాను వచ్చినప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీలు వేసి ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరినీ కూడా నిరంతరం 24 అవర్స్ డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది ప్రజల కోసం. ఇది గొప్పని కాదు, నిజంగా మనకు నష్టం జరగలేదు. దేవుడి దేవాలు మనందరం 100 దేవుళ్ళు కోరుకున్నాం, ఇలా ఏ నష్టం జరగకూడదు, రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం ఇవాళ పోతుందని చెప్పి. కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యున్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోతుందని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి
ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి, అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్, అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలని ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీకోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఎక్కువ మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆదుకునే ప్రభుత్వం, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు చూశారు, పరదాల మధ్యలో వచ్చి హెలికాప్టర్ మీద చూసి వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రిని మీరు చూడలేదు. నిన్న చూశారు మీరు, నిన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఆయనేమో అమలాపురం, ఇవన్నీ రైతుల మధ్యలోకి వెళ్ళి రైతుల కష్టాన్ని తెలుసుకుని ఏ రకంగా మీకు ఈ నష్టాన్ని భర్తీ చేయగలం అనేది ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. క్లారిటీగా మేము ఎంత ఇస్తారని చెప్పలేం, కానీ ఈ నివేదిక పంపించిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ మీ అంతదాకా మీటింగ్ పెట్టి రైతు సోదరులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, యాక్చువల్గా తడిసిన ప్రతి గింజను కూడా కొనడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను, ఆయన కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకి ఇంకా మనకి ఇది ఆర్డర్ అయితే రాలేదు, కానీ ఖచ్చితంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడాను. మా ఏరియాలో ఎక్కువ తడిసిన దాన్ని ఉంటుంది కాబట్టి కొన్ని ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. బాయిల్డ్ రైస్ మిల్క్ ఆల్రెడీ కూడా 138 టన్నులు మనం ఈ ధాన్యం కేంద్రం మనం ఓపెన్ చేయకపోయినా నో ఫార్మాలిటీస్ అని జేసీ గారు ఆయన నోటీసులో పెట్టడం, కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా కూడా మొదటి రోజు 138 టన్నులు మనం కొనడం జరిగింది. ఓన్లీ ఫార్మల్గా ఈ రోజు మాత్రమే ఇది ఓపెన్ చేసాం, కానీ ఆల్రెడీ మనం రైతులకి దగ్గర ధాన్యం ఎవరు కోసినా తీసుకుంటాకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. తడిసిన ధాన్యం ప్రతి గింజను కూడా కొనే ఏర్పాటుని ఈ ప్రభుత్వం చేద్దామని మీకు తెలియజేస్తాం. ఎప్పుడైతే ముంతా తుఫాను వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు, ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, బిఏఓస్, ఏడీస్, జేడీస్ అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. 6 కాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంత పండించిన బియ్యము అంతా కూడా వరి అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 kgల రైస్, కేజీ కందిపప్పు, 1 kg ఆయిల్, 1 kg బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 kg ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. మోంతా తుఫాన్ ప్రభావంతో బుంగుటూరు మండలంలో నాచుగుంట గ్రామంలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ నుండి కాగుపాడు గ్రామం వరకు ఉన్న ప్రాంతాల్లో దెబ్బతిన్న పంట పొలాలను బుధవారం సాయంత్రం ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ మార్గంలో ఉన్న వరి పంట పొలాలు నేల కొరిగి వరి దుబ్బలను స్వయంగా పరిశీలించారు. ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అన్నారు. తుఫాన్ కారణంగా జరిగిన ఈ నష్టాన్ని నివేదిక రూపంలో తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీ ఉషారాణి, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్
జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు యాక్చువల్గా మన తుఫాన్ బాగా బీభత్సంగా వస్తుంది. మనకు మోతా తుఫాన్తో మనం ఇబ్బంది పడతామని ముందే తెలిసి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించి మన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి జరిగిపోయిన తర్వాత రైతులను కూడా నష్టపోకుండా రైతులకు కూడా ఎలా ఆదుకోవాలని మన ఈ కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్వయంగా ఆయన ఇక్కడ 3 రోజులు కూడా ఉండి దీన్ని అంతా కూడా పర్యవేక్షించి ఈరోజు ఉదయాన్న కూడా మనకి దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఆయన కూడా ఇలా పడిపోయిన చేయాలని అన్నిటిని కూడా చూసుకువెళ్లారు. ఇదంతా కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రైతులకి ఎంతవరకు చేయగలరు అంటే మనం ఉన్న స్థితిగతులను చూసి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా చేసేటట్టు మనం మీ అందరికీ సహాయం అందిద్దామని మమ్మల్ని అందరినీ కూడా వాళ్ళందరూ ఆదేశాల ప్రకారం మీ అందరి దగ్గరికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఇప్పుడు ఈ వ్యవసాయానికి ఇప్పుడు దాకా వచ్చిన దానికి మీకు ఎంత అవుతుంది అనేది మీరు ఎవరిలో ఒకరు చెప్పండి. మీరు 40 బత్తలు అవుద్దాం ఉన్నాండి. ఓకే, 40 బత్తలు అవుద్దాం ఉన్నది మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే ఇప్పుడు ఆల్రెడీ మనకి అధికారులు కూడా ఏడీ గారు అలాగే మనకి వీళ్ళందరూ కూడా అధికారులు వచ్చి కిందదంతా కూడా మీ దగ్గర నుంచి కూడా ఒక జెన్యున్ గా రిపోర్ట్ తీసుకుని అదంతా కూడా మనం కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మన అందరికీ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా అది ఎంతవరకు చేయొచ్చో అంతవరకు కూడా చేసేటట్టు ఒక కార్యాచరణ తీసుకుంటాం. అంటే క్షేత్రస్థాయిలో వీటిలన్నిటిని కూడా చూసి మనకి అన్ని చేసుకుంటాకి మనం వీళ్ళందరినీ ఎలా బయటికి తీసుకురావాలో అంటే మీరు కూడా ఒక మానవతా దృక్పథంలో చూసి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అధికారులు కూడా మన రైతులందరికీ పక్షాన్ని అంటే మేము ఎలాగా ప్రజాప్రతినిధుల కింద మేము ఎలా ఉన్నాం, మీరు కూడా అధికారులు కూడా వాళ్ళకి సాయం చేసేట్టు మన అందరం కూడా కలిపి ఇక్కడ ఉన్న వాస్తవాన్ని కూడా పైకి తీసుకెళ్తే మీరు నోట్ చేశారు కదా మన ఎన్ని ఎకరాలు వచ్చినాయని 4 దశాబ్దాల పాటు ప్రజా ఉద్యమంతో కార్మికుల హక్కుల రక్షణకు పేద ప్రజల తరపున నిత్యం ప్రభుత్వాలతో పోరాడిన యోధుడు కామ్రేడ్ చింతకాయల బాబురావు ఉద్యమాలు వదిలి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతితో కార్మిక లోకం విషాదంతో నిండిపోయింది. వివరాల్లోకి వెళ్తే సిపిఎం జిల్లా కార్యదర్శి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, తాడేపల్లిగూడెం ఉద్యమ నేత చింతకాయల బాబురావు హృద్రోగంతో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం రాజమండ్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి తాడేపల్లిగూడెం సిపిఎం కార్యాలయం వద్ద కార్మికుల సందర్శనార్థం ఉంచారు. సిపిఎం, సిఐటియుకి చెందిన జిల్లా నాయకులు ఆయన భౌతిక కాయాన్ని దర్శించి కామ్రేడ్కు చివరి సెల్యూట్ చెప్పారు. బాబురావు మృతదేహంపై సిపిఎం పతాకాన్ని కప్పారు. శుక్రవారం ఉదయం భౌతిక కాయాన్ని ఊరేగింపుగా వేకర్స్ కాలనీలోని ఆయన నివాసానికి తీసుకువెళ్లి అనంతరం ఏలూరు మెడికల్ కళాశాలలో మృతదేహాన్ని అప్పగిస్తారు. పార్టీ కార్యాలయం ఉంచిన బాబురావు భౌతిక కాయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, బి బలరాం, జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్, సిఐటి నాయకులు చెర్ల పుల్లారెడ్డి, సిరవరపు రంగారావు, కర్రెడ్ల రామకృష్ణ, కండెల్లి నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు కోనాల భీమారావు, మండల నాగేశ్వరరావు, కళింగ లక్ష్మణరావు, వైసీపీ నాయకులు కులుకులూరి ధర్మరాజు, రాజా త్రినాథ్ రెడ్డి, సూరిబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు దాసరి నరసింహారావు, పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు. సిపిఎం నేత కార్మికుల ఆశాజ్యోతి చింతకాయల బాబురావు కూడా మన మధ్యన ఉన్న విషయాన్ని మనం జీర్ణించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఆయన కార్మికుల తరపున తప్ప ఈరోజు వరకు ఏదైనా మాట్లాడితే కార్మికులు న్యాయం జరగాలని ఆలోచనలో పనిచేసిన వ్యక్తి. మరి ఆయన గత 6 సంవత్సరాలుగా హార్ట్ ఆపరేషన్ చేయించడం, ఆ తర్వాత నుంచి కూడా చురుకైన పార్టీ కార్యక్రమాల్లో కానీ కార్మికుల ఇష్యూలు కానీ అదే పాత్ర పోషిస్తూ ఉన్నారు. మరి సడన్గా ఈరోజు మన మధ్యన లేరన్న విషయాన్ని తాడేపూడిలో యావత్తు ఏదైతే కార్మిక లోకం అంతా కూడా జీర్ణించుకునే విధంగా మరి ముఖ్యంగా ఉన్నటువంటి సిపిఎం లీడర్గా ఎంతోమంది మున్సిపాలిటీ కానీ, జట్టు కార్మికులు కానీ, రైల్వే యూనియన్ కానీ, ఈ మార్కెట్ జట్టు కానీ అన్నీ కూడా తనదైన పాత్ర పోషిస్తూ అటు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా, ఇటు కార్మికులకు ఇబ్బంది లేకుండా సమాంతరంగా నడిపే వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు లేకపోవడం, మరి బాబురావు మన మధ్యలో లేకపోవడం
చాలా బాధాకరం. ఆయన లోటు కార్మిక లోకాన్ని తెచ్చలేనిది. ఆయన మరణాన్ని ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మా అండాన్ని ఎప్పుడు ఉంటాయని కూడా నేను తెలియజేస్తాను. కార్మిక ఉద్యమ నేత, కమ్యూనిస్టు నాయకుడు, ఎర్రజెండా ముద్దుబిడ్డ చింతకాయల బాబురావు గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. ఆయన మృతి కార్మిక లోకానికి తీవ్రమైనటువంటి లోటు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హెల్త్ చెకప్ కోసం రాజమండ్రి వెళ్ళి హెల్దీగా వెళ్ళి అనుకోకుండా మృతి చెందడం అనేది చాలా బాధ కలిగించే వార్తగా చూస్తూ ఉన్నాను. కార్మికుల హక్కుల కోసం, కార్మికుల యొక్క జీతభత్యాల కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం అటు యజమానులతో కానీ ప్రభుత్వంతో కానీ అది ఒక ఉద్యమాలు చేసినటువంటి నేత ఈ విధంగా మనం మృతి చెందడం చాలా బాధాకరం. ఇటు కార్మిక ఉద్యమానికే కాకుండా ఉపాధ్యాయ ఉద్యమానికి కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉంటూ అనేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉన్నారు. ఆయన భార్య కూడా తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె కూడా ఉపాధ్యాయ ఉద్యమంలో చురుగ్గా ఉంటూ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన యొక్క మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. సిపిఎం నాయకులు కామ్రేడ్ చింతకాయల బాబురావు గారు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక అంకిత భావంతో కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల, కార్మికోద్యమం పట్ల సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి గొప్ప నేత చింతకాయల బాబురావు గారు. చింతకాయల బాబురావు గారు ప్రధానంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, నేను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసి కార్మిక హక్కులు పరిరక్షణ కోసం, కార్మిక చట్టాలని రక్షించేదానికోసం జరిగినటువంటి అనేక పోరాటాల్లో కలిసి పనిచేసాం. కార్మిక హక్కులు సాధించడంలో మడమ తిప్పినటువంటి నాయకుడిగా ఆయన అనేకమైనటువంటి ఉద్యమాల్లో చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప కార్మిక నేత. ఇవాళ చింతకాయల బాబురావు గారు మృతి అంటే ఇవాళ కార్మిక వర్గానికి తీరనటువంటి లోటు. దాదాపుగా 4-5 దశాబ్దాలుగా కార్మికోద్యమంలో పనిచేసి కార్మిక హక్కుల కోసం, వాళ్ళ యొక్క చట్టాలను సాధించేదానికోసం అనేకమైనటువంటి పోరాటాల్లో ఆయన మమేకమై పనిచేసినటువంటి గొప్ప నేత బాబురావు గారు. అలాగనే సిపిఎం బాబురావు గారు మృతికి సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తరపున తీవ్రమైనటువంటి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాము. జిల్లా నాయకులు, కార్మికోద్యమ నేత, తాడేపల్లిపట్నంలో కార్మికోద్యమాన్ని నిర్మించినటువంటి కామ్రేడ్ చింతకాయల బాబురావు గారు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఈ అనేక ఉద్యమాల్లో, ప్రత్యక్ష పోరాటాల్లో తాడేపల్లిపట్నంలో కానీ సిపిఎం పార్టీని కానీ, కార్మికులు కానీ, అనేక సంఘాలని, హమాలీ కార్మికులు కానీ ఇతర అనేక సంఘాల సభ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన మృతి చెందడం అనేది సిపిఎం పార్టీకి అలాగే మా కార్మిక వర్గానికి చాలా తీవ్ర బాధాకర విషయంగా మేము తెలియజేస్తున్నాం. ఆయన కార్యక్రమంగా చూసుకున్నప్పుడు ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని ఇక్కడ ఉంచడం జరిగింది. అనంతరం రేపు సిపిఎం పార్టీ కార్యకర్తలతోటి అలాగే పెద్ద ఎత్తున కార్మికులతోటి ఉదయం ఆయన ఇంటి దగ్గర నుంచి, వేకర్స్ కాలనీలో ఆయన ఇంటి దగ్గర నుంచి భారీ ర్యాలీ జరుగుతోంది. ఉదయం 10 గంటల నుంచి ర్యాలీ ప్రారంభించి ఏలూరు రోడ్డు వరకు ర్యాలీని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మన సిపిఎం పార్టీ అలాగే సిఐటియు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాం. మేమిద్దరం క్లాస్మేట్స్ 77, 79 వరకు పెంటపాడు కాలేజీలో చదువుకోవడం జరిగింది. స్నేహం అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే ఆయన మా అందరితో కలివిడిగా ఉంటాం. భావాలు అప్పుడు పంచుకునేటప్పుడు కూడా ఏదో సమాజానికి ఏదో చేయాలి, కింద ఉన్నటువంటి అట్టడి ఉన్నటువంటి వారికి సహాయపడాలనేటువంటి భావం మాటల్లో కూడా కనిపించేది. తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత కూడా మరి ఆయన ఎన్నుకున్నటువంటి వృత్తి కూడా అదే. మరి సిపిఎం, సిపిఐ ఇట్లోకి రావడం, మరి ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, మరి ఆయన యూనియన్స్కి ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, అలాగే పార్టీ పరంగా ఆయనకి ఇచ్చినటువంటి మరి ఉన్నతమైనటువంటి గౌరవాలు అలాగే బాధ్యతలు అన్నిట్లు కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ ఇటు సమాజంలో మరి ఆయన ఇంటి పేరు చింతకాయలు అయినప్పటికీ కూడా మరి ఆయన కామ్రేడ్ బాబురావుగానే ఆయన జీవితం సాగింది. మరి అటువంటి వ్యక్తి ఆయన మరణం సమాజంతో పాటు మా స్నేహానికి కూడా చాలా తీరం లోటని ఆయనకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాం. టీసీ నాయకులు చింతకాయల బాబురావు గారు లేని లోటు మనందరికీ కూడా తీరంది. అయితే సిపిఎం పార్టీ ఉంది ఎప్పటి నుంచో, కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో 80కి ముందు సిపిఐ పార్టీ లేదు, సిపిఎం. చింతకాయల బాబురావు గారు వచ్చి
ఇక్కడ పార్టీని ఇంత డెవలప్ చేశారంటే ఇటు జట్లు కానీ లేదా వేరే కార్మిక సంఘాలు కానీ రైతు కూలీ సంఘం కానీ ఏదైనా సరే ఆయన ఒక 10-15 సంవత్సరాలు కష్టపడి ఈ సంఘాన్ని నిర్మించి తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఒక బాబురావు గారికి దక్కింది. అది చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈ రోజున ఆయన లేని లోటు మరి అందరికీ కూడా ప్రజా సంఘాలకు కానీ సిపిఎం పార్టీకి కానీ ఇతర సంఘాలకు కానీ చాలా తీరని లోటు. మరి చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. అయితే ఈ లోటుని ఆయన ఆశయాల కోసం మరి కార్మికులందరూ కూడా పనిచేయాలని, ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేసే వాటిని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మరి కార్మికులందరినీ కోరుకుంటున్నాం మేము. అలాగే వారి కుటుంబ సభ్యులకి సానుభూతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఉంగుటూరు మండలంలో ఏపీ అప్కాప్ చైర్మన్ గడ్డి వీరాంజనేయులు గురువారం పర్యటించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మోతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఉంగుటూరు మండలం ఎర్రమిల్లిపాడు, నల్లమాడు, గొల్లగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో అప్కాప్ చైర్మన్ గన్ని బైక్పై పర్యటించారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావంతో నేల కొరిగిన వరి క్షేత్రాలను కూటమి శ్రేణులతో కలిసి వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని గన్ని భరోసా ఇచ్చారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి నిన్నగాక మొన్న తీరాన్ని దాటినటువంటి మోందా తుఫాన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అతలాకుతలం చేసిందో మనం అందరం కూడా మరి చూసాం. మరి ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఇటువంటి భారీ తుఫాన్లు వచ్చినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వ్యవసాయదారులందరికీ కూడా ఇబ్బంది పడపోకుండా ఉంటారో అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, బీజేపీ పెద్దలు కానీ, ముఖ్యంగా అధికార యంత్రాంగం ఎవరైతే ఉందో కలెక్టర్ల దగ్గర నుంచి ఎస్పీల దగ్గర నుంచి గ్రామాల్లో పనిచేసేటువంటి సచివాలయ సిబ్బంది వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ మోందా తుఫాన్, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మన పశ్చిమ గోదావరి జిల్లాకి అనుకున్నంత ఎఫెక్ట్ లేకపోయినా ముఖ్యంగా రైతు వర్గానికి, వరి పండించేటువంటి రైతాంగానికి అంతా కూడా తీరని లోటు అని చెప్పి మీ ద్వారా మరి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. ముఖ్యంగా ఈరోజు మేము ఉదయం నుంచి ఒక 3 పంచాయతీలు, ఎర్రమిల్లిపాడు కానీ, అలాగే గొల్లగూడెం కానీ, అలాగే నల్లమాడు పంచాయతీలో, ఈ ఉంగుటూరు మండలంలో 2250 ఎకరాలు, అలాగే గణపురం మండలంలో 1850 ఎకరాలు, నిడమరు మండలంలో 7800 ఎకరాలు, అలాగే మరి భీమడోలు మండలంలో 7500 ఎకరాలు, సుమారు 5500 ఎకరాల వరి పంట మన ఉంగుటూరు నియోజకవర్గంలో, అంటే 40 ఎకరాల్లో సుమారు వరి పంట పండిస్తూ ఉంటే మన నియోజకవర్గంలో 5500 ఎకరం ఏదైతే బ్రహ్మాండంగా పండిన, మెయిన్గా ఏదైతే స్వర్ణ రకం ఉందో ఇది బాగా పంట పడుతుందని చెప్పి మరి రైతులందరూ కూడా పండించుకోవడం సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వానికి ఈ రైతుల విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే మరి ఇవాళ పడిపోయినటువంటి పంట ఉందో ఈ పంటకు మరి పూర్తి స్థాయిలో పరిహారం వేళైతే కోరుకుంటామన్నారు. ఎందుకంటే ఈ వేళ ఎలా ఉంది, బైక్ బాగానే కనపడతా ఉంది. ఒక 2 రోజులు, ఒక వారం రోజులు మరి తెరుపుగా ఉంటేనే ఈ పంట చేతికి వస్తుంది. ఆదుకుంటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, ఈ వేళ మీరు నేను వచ్చినప్పుడు నాకు చెప్పినటువంటి మీ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో రేపు కనుక ఈ పంట వచ్చినప్పుడు ప్రభుత్వం జనరల్గా మాయిశ్చరైజ్ తేమ శాతం కానీ, లేకపోతే మొక్క అయిపోయిందని కానీ, లేకపోతే రంగు మారిపోయిందని కానీ రకరకాలైనటువంటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని మా ద్వారా ప్రభుత్వానికి మీరు చేస్తున్నటువంటి విజ్ఞప్తిని నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఒక 2-3 రోజుల్లో ఒక మంచి వార్త ఈ ప్రభుత్వం ప్రకటిస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. పెంటపాడు మండలం పెంటపాడు వెలమపేటలో శ్రీ గౌరీ శంకర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వెలమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ గౌరీ శంకర మహోత్సవాలు కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. మూడో రోజు గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, చండీ హోమం నిర్వహించారు. అనంతరం గౌరీదేవి అమ్మవారికి పాలు, వివిధ పళ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. సాయంత్రం నవగ్రహ యంత్రార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే గౌరీదేవి పూజలు ఈ సంవత్సరం నూతన ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాత్రి జరగవలసిన ద్వారకా తిరుమల దేవస్థానం వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం తుఫాను వల్ల ఈ రోజు రాత్రి నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరారు. అదేవిధంగా 1వ తేదీన శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, 4వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించనున్నామని తెలిపారు. 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం, తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా 6వ తేదీ రాత్రి అమ్మవారికి భారీ ఊరేగింపు, 11వ తేదీన అఖండ కార్తీక అన్న సమారాధన కార్యక్రమంతో ఈ గౌరీదేవి పూజలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు దాతలు సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం అతి వైభవంగా సాగుతున్నటువంటి మన గౌరీ మహోత్సవాల సందర్భంగా మరి గుడి పునర్నిర్మాణం అయిన తర్వాత ప్రథమంగా మరి ఆశ్వేజ మాసం నుంచి కార్తీక మాసం పౌర్ణమి దాకా మరి అమ్మవారి గౌరీ మహోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా 9 రోజులు చండీ హోమాలు జరుగుతున్నాయి. ఇది 3వ రోజు. మరి ఈరోజు సాయంత్రం శ్రీ ద్వారకా తిరుమల వారి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అలాగే రేపు 31వ తారీఖున యథావిధిగా చండీ హోమం, అలాగే సాయంత్రం అయ్యప్ప భజన కాలక్షేపం కూడా జరుగుతుంది. అలాగే 1వ తారీఖున ఉదయం చండీ హోమం, సాయంత్రం మరి శ్రీ సింహాచలం లక్ష్మీ వరహ నరసింహస్వామి వారి కళ్యాణం మరి సింహాచలం దేవస్థానం వారి ద్వారా మరి గౌరీ మహోత్సవాల సందర్భంగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ద్వారకా తిరుమల వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగును కావున భక్తులందరూ రావాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ గుడికి ఒక
ప్రత్యేకత ఉంది. గౌరమ్మ తల్లిని ఊరేగింపు రోజున ఎవరైతే పాడుకుంటారో, ఎవరైతే ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొంటారో వారికి సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది. అది గత 70 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీ వస్తుంది. అందుచేత ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసం మొదలు కార్తీక మాసం పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగును. కావున భక్తులందరూ ఈ ఉత్సవాలు జయప్రదం కోరి ప్రార్థిస్తున్నాం. ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ఎమర్జెన్సీ విండో డోర్ ఎక్కడ ఉన్నదనేది బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు అవగాహన కలిగి ఉండాలని తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేందర్ సింగ్ నాయక్ పేర్కొన్నారు. ఆయన టీసీసీ న్యూస్తో మాట్లాడారు. ప్రయాణికుడు టికెట్ బుక్ చేసుకున్న అనంతరం బస్సులో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ ఎమర్జెన్సీ డోర్ విండో ఎక్కడ ఉందని అడిగి మరీ తెలుసుకోవాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు అడిగి తెలుసుకునే హక్కు ప్రతి ప్రయాణికులకి ఉందని నాయక్ తెలిపారు. ట్రావెల్స్ బస్సులో కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులో కానీ ఏ బస్సులో అయినా సరే ప్రయాణించే ముందు ఒకసారి దాని యొక్క ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలనేది కనీసం ఆ డ్రైవర్ని కానీ అక్కడున్న కండక్టర్ని కానీ అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం ఒక గమ్యస్థానానికి చేరాలన్నప్పుడు మనం ముందుగానే బస్సులను బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకున్న తర్వాత ఆ బస్సు వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ని వాళ్ళకు కూడా అన్ని పర్మిట్లు కాగితాలు ఉన్నాయా లేవా, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి అద్దాలు ఉంటే కనుక ఏసీ బస్సుల్లో అయితే కంప్లీట్ క్లోజ్డ్ అద్దాలు ఉంటాయి. ఆ అద్దాలని పగలగొట్టడానికి కావాల్సిన చిన్న హ్యామర్ ఉంటుంది. ఆ హ్యామర్ లేనిదే మనం దాన్ని పగలగొట్టడం కొంచెం బలవంతంగా ఎంత గట్టిగా మనం ప్రెషర్ పెడితే తప్ప అది మనకి పగలదు. ఆ హ్యామర్తో అయితే చిన్న దెబ్బ అలా కొట్టంగానే మొత్తం అద్దాలు పగులుతాయి. ప్రతి అద్దం కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కిందే మనకి పరిగణించబడుతుంది. అలాగే ఎగ్జిట్ డోర్లు కూడా మన క్షుణ్ణంగా ఓపెన్ అవుతున్నాయా లేవా అనేది కూడా ఒకసారి అడిగి చూసుకోండి. అడగటం అనేది మన బస్సులో ప్రయాణించేటప్పుడు అడగటం అనేది మన యొక్క హక్కు. స్థానిక జవ్వలపాలెం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ స్వర్గీయ గుండుమూగుల వెంకట నాగేశ్వరరావు భార్య గుండుమూగుల సత్యవతి 13వ వర్ధంతి సందర్భంగా యాగర్లపల్లిలో ప్రేమాలయంలో వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం కొండై చెరువు వద్ద ఉన్న అనాథ పిల్లలకు అన్నదానం, పండ్లు పంపిణీ. యాగర్లపల్లి ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం, పండ్లు పంపిణీ కుటుంబ సభ్యుల సహకారంతో చేశారు. ఈ కార్యక్రమంలో గుండుమూగుల బలుసులు, గుండుమూగుల రాము, జనసేన నాయకులు గుండుమూగుల సురేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మెహ్మా అధ్యక్షురాలు గుండుమూగుల పద్మప్రియ, గుండుమూగుల గణేష్, రామిశెట్టి సాయి, అంజు, కుముదిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా తల్లిగారు అయినటువంటి గుండుమూగుల సత్యవతి గారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం యాగలపల్లిలో ఉన్నటువంటి ప్రేమాలయంలో అల్పాహారం, అలాగే మధ్యాహ్నం కొండై చెరువు దగ్గర ఉన్నటువంటి లార్డ్ ఆఫ్ లైఫ్ అనాథ పిల్లలకి అన్నదానం, అలాగే యాగలపల్లిలోని ప్రేమాలయంలో అన్నదానం, ఫ్రూట్స్ పంపిణీ చేయటం జరిగింది. మా తల్లిగారు మాకు దూరమై 13 సంవత్సరాలు అయింది. ఆవిడ లేని లోటు మాకు తీర్చలేంది. 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నాం. కుటుంబ సభ్యుల సహకారంతో చేస్తూ వస్తున్నాం. మా తల్లిగారు మేము 15 మంది సంతానం. మమ్మల్ని అందరినీ కూడా ఎంతో మా ఉన్నతికి శ్రమించి మాకు ఎంతో సేవ చేసిన మహోత్మురాలు మా తల్లిగారు. మా తల్లిగారి ఆత్మ శాంతించాలని, ఆవిడ యొక్క పవిత్రమైన శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆ భగవంతుడు మాకు శక్తినివ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నిట్ విద్యా సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ స్పార్క్ అనే అంశంపై 2 రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాప్ గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ విభాగాధిపతి డాక్టర్ పణికృష్ణ
అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని సూచించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. డీన్లు డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ సందీప్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీ పనికృష్ణ కర్రీ మాట్లాడుతూ విద్యార్థులు కొత్త టెక్నాలజీలను నేర్చుకుని వాటిపై పట్టు సాధించడానికి ఇటువంటి వర్క్షాపులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా డాక్టర్ శంకర్ పెద్దపాటి, డాక్టర్ తేజవతు రమేష్, డాక్టర్ కిరణ్ త్రిపాఠిలు వ్యవహరించారు. ఆచార్యులు అల్లంశెట్టి శ్రీకాంత్ వందన సమర్పణ చేశారు. Opportunities. Don't ever compare with your peers, like he is drawing this much package and he is drawing this much package, I am still studying. No. So everyone has, every kind of job has its own advantages, its own disadvantages. So instead of comparing with your peers, think within yourself and then identify where you want to be after 3 to 4 years from today, and then work towards that particular goal. And second thing, always see, there is a thin line between efficiency and emotion. At the same time, speed and soul. So always remember, as an young generation, we should know the difference between efficiency and emotion, because much of the younger generation energies are being put into towards these gadgets or more into the technologies. There is a small difference, maybe. From in your childhood, or at least in our childhood, you used to play a lot of games during weekends. They used to be on the grounds. Current generation mostly spends with the gadgets. You play games in the gadget, you appreciate the games in the gadget, and if you know recently Beijing, they have organized these 16 varieties of sporting events with humanoid robots, wherein they have conducted in proper sporting fields, and people have visited and they have appreciated as if the real people are participating. They had boxing, they have running race, right? They have sprints, everything was there, and people were appreciating as if real people were participating. They were cheering for the humanoid robots. So this clearly shows that our energies are being diverted towards the technology rather than into the emotion. Sometime back there used to be emotion. The person who wins, yes, obviously he will feel proud. Who loses, yes, for at least small amount of time he feels bad. Again he takes it as a lesson and then he tries to improve. When robots are in place, there is no emotion, at least for the robots, whereas humanoids, but we are cheering for them. That means that our emotions are being diverted into some other place. స్థానిక 31వ వార్డు కడకట్ల మున్సిపల్ రెల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూలోకమ్మ తల్లి జాతర మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయం వద్ద రాట ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీ నాయకులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవింద్, తాడికొండ డేవిడ్, తాడికొండ కుమార్, అల్లం నాని, తాడికొండ రాము, కోన కృష్ణ, వర్మ, బంగారు కిషోర్, తుపాకుల శివ, తుపాకుల శ్రీను, రెల్లి యువజన సంఘం నాయకులు, రెల్లి కాలనీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ భూలోకమ్మ తల్లి అమ్మవారి జాతర సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోనే మన మున్సిపల్ కాలనీలో అమ్మవారిని నిలబెట్టి మా పూర్వీకులు 46 సంవత్సరాలు అయింది. మన రెల్లి కాలనీలో బాలకనకదుర్గమ్మ, భూలోకమ్మ తల్లి 2 పండుగలు మాకు ఒక రకంగానే ఈ పండుగలు జరుగుతున్నాయి. ఇక్కడ చింతలకొండ మామగారని ఒక ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మే తన సొంతంగా భూలోకమ్మ తల్లిని నిలబెట్టి ఆవిడే 3 రోజుల పండగ చేసేది. ఆవిడ తర్వాత మా రెల్లి కులస్తులందరూ ఈ అమ్మవారిని 46 సంవత్సరాల నుండి పూజిస్తున్నాం. పట్టణ ప్రజలందరూ మనం భూమి మీద నివసిస్తుంటాం కాబట్టి భూలోక మాతని పూజిస్తే మనందరం సుభిక్షంగా ఉంటామని, అందరూ ఆయురారోగ్యాలుగా ఉంటామని. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో రైల్వే పోలీస్ శాఖ వారు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, విద్యార్థుల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్ఐ అప్పారావు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీల నిర్వాహకులు సైన్స్ టీచర్స్ జాకబ్ రాజు, ఎన్సీసీ అధికారి గణపతిరావు, రైల్వే కానిస్టేబుల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మరి తాడేపల్లిగూడెం రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎస్ఐ గారు మరియు మిగిలిన సిబ్బంది కూడా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడేపల్లిగూడెం నందు విద్యార్థులకు, మహిళలు విద్యార్థుల మీద లైంగిక వేధింపుల నిరోధానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దాంట్లో విద్యార్థుల పాత్ర ఏంటనే దాని మీద మరి వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసరచన పోటీలో గెలుపొందినటువంటి, బాగా రాసినటువంటి విద్యార్థులకి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా డిక్షనరీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పెన్నులు బహుకరించడం జరిగింది. విద్యార్థులలో ఈ రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మరి రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని భీముడోలు పోలీస్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక మానస స్కూల్ విద్యార్థులు సిఐ యూజే విల్సన్, ఎస్ఐ మదీనా భాష స్టేషన్లోని పలు విభాగాలు, స్టేషన్ నిర్వహణ, ప్రతి ఒక్క విభాగాన్ని విద్యార్థులకు చూపిస్తూ వాటి పనితీరును వివరించారు. ఈ మేరకు లాకప్ గదులు, నేరాల గురించి వివరించారు. కేసు నమోదు, ఎఫ్ఐఆర్ గురించి, కంప్యూటర్ విభాగం, సెట్ గురించి, ఆయుధాల పనితీరును చూపించారు. పోలీసుల దుస్తుల రకాలు, వారి ర్యాంకులు, చిహ్నాలు గురించి అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన నెంబర్లు, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల ఫోక్సో చట్టాలు అవగాహన గురించి కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మదీనా భాష మాట్లాడుతూ పోలీస్ సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు వెంకటేశ్వరరావు, చలపతిరావు, శ్రీనివాసరావు, పలు విభాగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా ఈరోజు భీమడోలు మానస స్కూల్ విద్యార్థులు భీమడోలు పోలీస్ స్టేషన్, అదేవిధంగా సర్కిల్ ఆఫీస్లో విజిట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న హైరార్కీ ఏ విధంగా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఎవరెవరు పనిచేస్తారు, ఇక్కడ వివిధ విభాగాల గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి సోషల్ మీడియా గురించి, పోక్సో చట్టం గురించి, బయట జరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, సెట్ కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా పిల్లలతో ఒక ప్రాక్టీస్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ ఉన్న వెపన్స్, పిస్టల్ ఏదైతే ఉంటాయో లైన్ పిస్టల్స్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు ఐలూరి వెంకటరామయ్య బ్రహ్మోత్సవంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:30కు బాబావారికి కాకడహారతి, అలాగే 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పల్లరసములతో అభిషేక కార్యక్రమం, అలాగే 7:30కు నీరాజమంత దర్శనం జరుగును. కావున భక్తులందరూ కూడా 5:30 నుంచే పాల్గొని బాబావారికి అభిషేకానికి, సహస్రనామా బాబావారికి అభిషేకానికి, అలాగే అష్టోత్తరానికి అన్నింటికి పాల్గొని నిత్యప్రసాదాలు స్వీకరించారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మధ్యాహ్నం నుంచి అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని బాబావారికి పాటలు కావాల్సిన కోరుచున్నాం.
తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం తుఫాను వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలో జగన్నాథపురం, మాధవరం, దండకర్ర, ఉప్పరగూడెం, ఇటుకలగుంట గ్రామాల్లో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాలూరి సత్యనారాయణ, కండెల్లి సోమరాజు పర్యటించారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి కౌలు రైతులకు, నిజమైన సాగుదారులకు పంట నష్టపరిహారాన్ని ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు వల్లూరి వెంకటరావు, వల్లూరి సతీష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు పేలా గాదినాయుడు, కర్రి వీర్రాజు, ఆకుల యేసు, పేలా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం ఏరియాలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కౌలు రైతులతో మాట్లాడుతున్నాం. కౌలు రైతులు ఇటీవల వచ్చినటువంటి మొహతా తుఫాను వల్ల వాళ్ళ నష్టపోయినటువంటి విధానం, వాళ్ళకి మళ్ళీ కౌలు కట్టే విధానం ఇవన్నీ కూడా వాళ్ళ బాధలు చెప్తుండటం జరిగింది. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను ఆదుకుంటామని చెప్తున్నారో ఖచ్చితంగా కౌలు రైతులను ఆదుకోవాలి. పంట నష్టపరిహారం కౌలు రైతులకి అందజేయాలనేసి ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చేయనప్పుడు ఏం చేయాలి కూడా అది పరిస్థితి మరి దమ్ము చేయాలో ఏంటి, అసలు బిసలు కూడా దిగదు. దిగితే బిసలు పైకి రాదు. లోడు గొయ్యేను 4 ఎకరాలు గొయ్యేనండి. ఇంకో ఎకరం 30 ఇద్దాము మెరకింది. సో అది పడిపోయింది. అది ఇది కాడిగట్టాను మీకు ఎకరాలు 30 బత్తాలు 2 పట్టలు కన్నా ఎకరాలు 30 బత్తాలు ఇవ్వాలి. ఎకరాలు 30,000 పెట్టాం పెట్టుబడి. నట్టపాల మరి ఇలా పోయింది కదండి. మరి ఏం మాకేమో ఇప్పుడు అంతా దోసేసి పెట్టేవాడిని, అప్పులు చేసి పెట్టేవాడిని వీటికి. మరి వాళ్ళు తీర్చకపోతే రేపు పొద్దున మమ్మల్ని యువత జుట్టెట్టుకుని అక్కడ చిన్న డాబా కట్టుకుని అందులోకి లాగుతారు కదా మమ్మల్ని. అదేండి ఆ ఉన్న ఇల్లు కూడా అట్టుకుపోతారు. మరి ఈ గవర్నమెంట్ నట్టుపోతారు ఇస్తే మళ్ళీ దానిలో చదువుకుంటాం, లేకపోతే లేదు. తాడేపల్లిగూడెం శాఖ గ్రంథాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో 4వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు అధ్యక్షత అవినీతి రహిత సమాజం, అవినీతిని అరికట్టేందుకు చేయవలసిన కృషిపై విజిలెన్స్ పరిస్థితిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరి రాజేష్, ప్రత్తి వీరాస్వామి, విఎస్ జాన్బాబు, ఏ జనార్దన్ రావు, ఏవి లక్ష్మణరావు, 26వ వార్డు మున్సిపల్ ఎలిమెంటరీ స్పెషల్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. సమగ్రత, పారదర్శకత, జవాబుదారీతనం వివిధ అంశాలపై మాట్లాడారు. నిఘా అనేది అన్ని సంస్థల్లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్, రీడర్స్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో సాగు చేస్తున్న ఉద్యానవన పంటల మోంతా తుఫాన్ కారణంగా వివిధ దశల్లో ప్రభావితమయ్యాయని ప్రాథమిక సమాచారం సేకరించబడిందని వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ విస్తరణ డైరెక్టర్ బీజీ రాజులు తెలిపారు. మోంతా తుఫాన్ తదనంతరం అధిక వర్షాలు, గాలులకు దెబ్బతిన్న ఉద్యానవన పంటల్లో అత్యవసరంగా పాటించవలసిన నష్ట నివారణ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ దెబ్బతిన్న ప్రాంతాల్లో వివిధ ఉద్యానవన పంటలకు ఈ నష్టాన్ని నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని లేదా కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించాలని తెలిపారు. నవంబర్ 1 నుండి 4 వరకు ఏలూరులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని ఈరోజు పెద్ద తాడేపల్లిలోని రైస్ మిల్ కార్మికులను ఐఎఫ్టియు జిల్లా నాయకులు కోరారు. కార్మిక వర్గాలు, మేధావులు ఈ క్లాసులకు హాజరై ఈ క్లాసులను జయప్రదం చేయాలని దానవర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో దోలపల్లి వెంకటరావు, నల్లగంటి శ్రీను, వాసా యేసు, కిక్కిశెట్టి వెంకన్న, నల్లగంటి కృష్ణ, పెన్నాడ సునీల్, పెన్నాడ సుశీల, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.